జ్ఞాపకం చేసుకుంటూ ప్రపంచాన్ని బైబిల్ గ్రంథం సెలవుతుంది ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తే ప్రపంచాన్ని దేవుడు సృష్టించాడు. సమస్తాన్ని దేవుడు సృష్టించి మనిషిని మాత్రం మట్టి తీసుకుని బొమ్మ తయారు చేసి ఆయన పిల్లల చుట్టూ తయారు చేసి నన్ను ఆయన పిల్లలుగా తయారు చేసింది. ఆయన ఊపిరిని నీకు నాకు వదలం జరిగింది. ఈరోజు మనము గాలి పిలుస్తున్నామంటే కేవలం యేసు క్రీస్తు ప్రమాణించినటువంటి కృప. తదుపరి ఆదాము హవ్వలు ఈ యొక్క ప్రపంచము ప్రారంభించడం. తర్వాత లోకం మీద పాపమును విశ్వసించడాన్ని బట్టి పాపము అధికమవడాన్ని బట్టి నోవహు అనే ఆ యొక్క భక్తుల ప్రపంచం నాశనం అయిపోతుంది. అయితే నోవహు దైవ కుటుంబము బ్రతుకుతారు ఆ యొక్క వారి ద్వారా. తదుపరి ఇంటిగా ప్రపంచము మరి జరుగుతున్నప్పుడు ప్రపంచంలో లోకంలో ఎక్కడ చూసినా పాపము అధికమవడాన్ని బట్టి పాపము పరిహరించబడాలంటే పాపము పోవాలంటే పాపము ఒక మనిషి దూరం అవ్వాలంటే ఒక పరిశుద్ధ రక్తము అవసరం. ఆ పరిశుద్ధులు ఎవరైనా యేసు క్రీస్తు గారు. కాబట్టి ఆయన